తకదరి కుకుంతన కిట తకదీం తకదరి కుకుంతన కిట తకదీం తకదరి కుకుంతన కిట తకదీం కృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 25వ సినిమా అజ్ఞాతవాసి ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష పవర్ స్టార్ అభిమానులకి స్వాగతం సుస్వాగతం. శ్రీమతి మమత గారు ప్రెజెన్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ గారు నిర్మాతగా అనిరుద్ గారి లవ్లీ మ్యూజిక్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథా కథనాలతో మనల్ని అలా వేరే లోకానికి తీసుకెళ్తూ ఉండగా అను ఇమాన్యుయల్ అండ్ కీర్తి సురేష్ హీరోయిన్లుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి ద ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ గా మన ముందుకు రాబోతున్నటువంటి అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు 25 సినిమాల పండగ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మొదలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వెండితెర ప్రయాణం డైరెక్ట్ గా మీ గుండె తెరకి చేరుకుంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఇంతింతై వటుడింతై రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరుగుతుందే గాని పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు తరగరు. ఓకే, సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి నిర్మాతలైనటువంటి భగవాన్ గారిని పుల్లారావు గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మన కళాకారులు శ్రీ మురళీ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అంటే కొత్తగా చెప్పక్కర్లేదండి. మా పశ్చిమ గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే సంక్రాంతికి వచ్చే కోడి పందాల్లో మా చిన్నబాబు గారు కోడిపుంజు ఈ అజ్ఞాతవాసి పందెంలో తప్పకుండా గెలిచి మా చిన్నబాబు గారికి మంచి ప్రైజ్ మనీ వస్తుందని ఆశిస్తున్నా. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సాంగ్ లాంచ్. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. ఇవాల్టి అజ్ఞాతవాసి సెకండ్ సాంగ్ లాంచ్ కి వెళ్తున్నాము. సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము TV5 MD శ్రీ రవీంద్ర బొల్లేని గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. TV5 MD శ్రీ రవీంద్ర బొల్లేని గారికి మా సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చాలా మంది ఇక్కడే కాకుండా TV5 లో కూడా లైవ్ లో వాచ్ చేస్తున్నారు. సార్ ఒకసారి హలో చెప్తారా? అలాగే నిర్మాత శ్రీ AM రత్నం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఖుషీగా. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి 20 సినిమాల మ్యూజిక్లు మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఘనత ఆదిత్య మ్యూజిక్ వారికే దక్కుతుంది. అలాగే ఈ బ్యానర్లో నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారానే విడుదలయ్యాయి. వంశీ గారిని వారికి బొకేను అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈరోజు తనికెళ్ల భరణి గారు, బొమ్మన్ ఇరానీ గారు, రావు రమేష్ గారు, సభా ప్రాంగణం అంతా తారాగణంతో నిండిపోయి ఉంది. హార్టీ వెల్కమ్ టు ఆల్ అవర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ సంస్కృతి అత్తారింటికి దారేది కంటే పెద్ద హిట్ అవుతుందని సంక్రాంతికి పండగ చేసుకోబోతున్నాం. అజ్ఞాతవాసి చాలా పెద్ద సంక్రాంతి వైభవంగా జరిగేటి మంచి రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా త్రివిక్రమ్ గారు, రాధాకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నమస్కారం.
తెలుగు భాషా చతురుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబినేషన్ ఉన్న క్రేజ్ గురించి మన అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మూడో చిత్రం హ్యాట్రిక్గా సక్సెస్ అవుతుందని మన అందరికి అర్థమైపోయింది ఇప్పటికే. ఫస్ట్ మూవీ జల్సా, తర్వాత అత్తారింటికి దారేది, ఇప్పుడు అజ్ఞాతవాసి. హాసికాహారిణి బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం, మామూలుగా బ్యానర్ అంటేనే మంచి కుటుంబ కథా చిత్రాలు తీస్తుందని ఒక పేరుంది. ఆ చిత్రంలో నుంచి ఈ ఆడియో లాంచ్ లైవ్కి ప్రపోజల్ రాగానే మేము ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేసుకోము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం మైల్ స్టోన్ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మేము లైవ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న కొన్ని వేల మంది అభిమానులే కాకుండా బయట ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానులకు కూడా నేను అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్నబాబు గారికి, వంశీ గారికి, పవర్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెకండ్ సాంగ్ లాంచ్. అనిరుద్ గారిని సాధారణంగా వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. వి వెల్కమ్ మిస్టర్ అనిరుద్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ వారికి బొకేని ప్రెజెంట్ చేయడానికి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. టాలెంట్ తో ప్రపంచాన్ని జయించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి హార్డీ కంగ్రాచులేషన్స్ చెప్తూ రాధాకృష్ణ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బొకేని ప్రెజెంట్ చేస్తున్నారు. Firstly, big thanks for having us here. Very proud moment. Our Telugu debut film is Agnyatavasi. So, thank you Trivikram Garu. Thank you Pawan Kalyan Garu. Thank you to all the fans that are here, and thank you for already making the two songs such big hits and such a grand welcome. Thank you. I'm just going to try. దేనికైనా ఒక పెద్ద వార్మ్ వెల్కమ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. సో పవర్ స్టార్ ఫ్యాన్స్కి అండ్ తెలుగు ఆడియన్స్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆన్ ద రైట్ పీపుల్ దేర్ అండ్ ద బ్యాక్, sing with me. గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా, ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా, చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే, మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసిరుతావే, ఏం చూస్తావే, నెరుపు చురకత్తుల్నే దూసి మడుచు ఎదలో దించేసావే, తడపునే తునకలు చేసి తపన పెంచుతావే. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికి గుర్తుందో లేదో, బద్రీ సినిమా రిలీజ్ అప్పుడు ఒక్క పోస్టర్ వేయలేదు, ఆడియో రిలీజ్ చేయలేదు, డైరెక్ట్గా సినిమా రిలీజ్ చేస్తేనే బద్దలు కొట్టింది. అజ్ఞాతవాసికి ఇలా జరిగితే రేపు ఏమి జరగబోతుంది? జనవరి 10th రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2018లో రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ అజ్ఞాతవాసి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, కళ్యాణ్ గారు ఏం చేసినా మనము వారి కాలు ఇలా అన్నా మనకు నచ్చేస్తుంది, ఇలా అన్నా నచ్చేస్తుంది, ఒక స్టెప్ వేసినా నచ్చేస్తుంది. కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ గారి జోడి తోడవుతే అత్తారింటికి దారేది, జల్సా, ఇప్పుడు హ్యాట్రిక్, అజ్ఞాతవాసి. సో తెలుగు సినిమా రికార్డ్స్ని బద్దలు కొట్టడానికి మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా జాన్ 10th కోసం అందరం వెయిట్ చేద్దాం. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్లో అజ్ఞాతవాసిలో వేషం వేయడం నా అదృష్టంగా భావిస్తూ, ఇది
ఒక చరిత్ర సృష్టిస్తుంది. I was called to do this film and I asked 2 questions. सिर्फ 2 सवाल पूछा मैंने. हीरो का नाम क्या है? And the gentleman said, Power Star Pawan Kalyan. I said, very good. Director का नाम क्या है? And he said, Trivikram Garu. And I said, no more questions. I don't want to know the script. I don't want to know my role. I don't want to know the money. I am doing this film. And then I come to know that Bharani Saab is in the film. I worked with him before. My friend Murli Sharma is in the film. My dear friend Rao Ramesh Garu is in the film. And I am so proud to know and find out that Khushbu ma'am is in the film. And there is no way that I could have said no to this film. I have stayed in Hyderabad this year more than I have lived in Bombay. And in some way I feel Hyderabad has adopted me as a city. థర్డ్ సాంగ్ వినడానికి రెడీగా ఉన్నారా? ఎవరో నీ బేబీ మెల మెల ఇటు మెరుపుల రాత్రి అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి చంద్రుడే చుక్కల్లో చిక్కెర్రో మబ్బుల్లో నక్కెరో ఓ ప్రేమ విహారి ఎటు రాణి గురి ఓ వైపు వాల్కేనో ఓ వైపు సైక్లోనో ఉనికెను తడిసిన నగరంలా కొడుకే చెదిరిన హృదయం ఓహో వైపు సయనైటు ఓ వైపు ఉరితాడు బలపుల జైలో ఖైదీలా దిగిదారి లేని తరుణం బాజో దేవుడా తిరుగులతో ప్రళయమా కౌగిలి కలహమ నవ్వులతో నరకమే న్యాయమా ఓలా దేవుడా వెన్నెలతో వినయమా ఆయుధ పూజలే అందంతో చేయడం భాగ్యమా మెల మెల ఇటు మెరుపుల రాత్రి అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి ఎవరో నీ బేబీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. 25వ సినిమా సెలబ్రేషన్స్ అండ్ అజ్ఞాతవాసి ఆడియో లాంచ్. మీ అందరిలాగా అక్కడ కూర్చుని ఆనందోత్సాహాల కేరింతల్లో పాలు పంచుకోకుండా ఇక్కడ మాట్లాడమని పిలవడం శుభ చేసిన అన్యాయం. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట రాస్తూ, సునామీ ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా, తుఫాన్ వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వినపడుతుందో తెలుసా, తెలియాలంటే చూడరా వీడు ఒక హ్యూమన్ సునామీ అని రాశాను. అక్కడ కళ్యాణ్ కూర్చొని ఉండగా ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంటే సునామీలో పిల్లలు కూడా వాయించడం లాంటిది. అయినా ఒక బాధ్యత ఉంది కనుక తప్పనిసరి కనుక ఆ 2 ముక్కలు మాట్లాడటానికి హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థకి నిర్మాత రాధాకృష్ణ గారికి హార్దిక అభివందనాలు. ఈ చిత్ర కథానాయకుడు పేరుకు మాత్రమే పవన్, అంటే గాలి, చిన్న చిరుగాలి, తీరుకి మహాప్రభంజనం. అయితే ఈ మహాప్రభంజనం కల్లోలం కలిగించే తుఫాను కాదు, కళ్యాణాన్ని రప్పించేటువంటి ఒక ఆనందకరమైన ప్రభంజనం. పైగా ఇది త్రివిక్రముడు సంధించి విసిరినటువంటి కళ్యాణాస్త్రం, పవనాస్త్రం. ఇది కలెక్షన్లో సునామీ సాధించి నిర్మాతని,
మీ హృదయాలందరిలోనూ ఆనందపు జడిని వర్షించి ఆనందోత్సవాలతో మిమ్మల్ని అందరిని తలపడానికి వస్తుంది. మీ అందరికీ ముందే నా శుభాకాంక్షలు. ఈ చిత్రంలో తెలుగు సీమకు కొత్తగా పరిచయం అవుతున్నటువంటి అనిరుద్ధికి ఆదరంగా స్వాగతం చెబుతున్నాను. ఈ చిత్రంలో పాటలు రాసినటువంటి గీత రచయితలు భాస్కర్ భట్ల, శ్రీమణి, వీళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నా చేత కూడా ఒక పాట రాయించినందుకు త్రివిక్రమ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ త్రివిక్రమ్, థ్యాంక్ యూ ఆల్. ఖుష్బూ గారు మాట్లాడతారు ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 10 years ఐమ్ డూయింగ్ అ తెలుగు ఫిల్మ్. నా లాస్ట్ తెలుగు ఫిల్మ్ స్టాలిన్. ఈ 10 years లోపల చాలా ఆఫర్స్ వచ్చింది, కానీ చేస్తే ఏదైనా డెఫినెట్గా ఒక పెద్ద రోల్ ఉండాలి, ఇంపార్టెన్స్ ఉండాలి. అలాంటి రోల్స్ అయితే నేను చేస్తాను. డెఫినెట్గా త్రివిక్రమ్ గారు ఈ రోల్ మీరు చేస్తే బాగుంటుంది నేను చెప్పినప్పుడు there was no way where I could refuse it. I think for me to come back into Telugu films after 10 long years, that too with power star Pawan Kalyan, I think it's a great opportunity. I thank my producers. I thank the entire team. I thank Anirudh for those lovely numbers he's given in this film. Thank you, Bowman sir. Thank you, the entire team, for being such wonderful. And my greatest gratitude to my director, Trivikram. I take very long time to connect with my directors, but there's some kind of a karmic connection with Trivikram that we gelled so well. And I have done around 200 films, but for me, the only words I have for Pawan Kalyan Garu is, despite the status of being the power star, the superstar, I think he remains absolutely humble, down to earth, and his humility is what completely takes over. A man of few words. Thank you, Pawan, for being such a great star. Thank you so much. And thank you once again to the entire team. And I think if this is what relaunching in Telugu films or coming back to Telugu films is about, I couldn't have asked for a better vehicle to come back to Telugu films. Thank you once again to everyone. Thank you, and wishing you all a very happy new year in advance. And don't worry, January 10th we are coming up with the biggest dhamaka of Telugu film, Agnyatha Vasi. Thank you very much. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, త్రివిక్రమ్ గారి అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. మీలాగే హార్డ్ కోర్ ఫ్యాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హార్డ్ కోర్ ఫ్యాను, త్రివిక్రమ్ గారి ఫ్యాన్ అయిన ఒక అభినందనలు, ఆయన శుభాకాంక్షలు ఇక్కడికి నేను మోసుకొచ్చాను షూటింగ్ నుంచి. ఆయనే హీరో నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి శుభాకాంక్షలు చెప్పమన్నారు సార్. మరి షూటింగ్ నుంచి వచ్చాం. అలాగే దేవుడి దగ్గర ఇప్పుడు కోరుకుంటుంటాను, ఇంత గొప్పవాడిని అవ్వాలి, నాన్నగారి పేరు నిలబెట్టాలని. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాక దేవుడికి కోరికలు కోరడం మానేశాను. అంత గొప్ప అనుభూతి ఇచ్చిన మా గురుగారు త్రివిక్రమ్ గారికి నేను శిరస్సు వంచి ఇచ్చేస్తున్నాను సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాధాకృష్ణ గారికి, ఇంత గొప్ప బొమ్మన్ ఇరానీ గారు, ఖుష్బూ గారు, ఆది పినిశెట్టి గారు, మురళీ శర్మ గారు, భరణి గారు, ఇలాగా కీర్తి సురేష్ గారు, ఇలా అను ఇమాన్యుల్ గారు, ఇలాంటి గొప్ప తారాగణంతో పనిచేసే అవకాశం రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. మొన్న ఈసారి ఎక్కువ రోజులు చేశాను పవన్ కళ్యాణ్ గారితో. మొన్న షూటింగ్లో ఆలోచించే సీన్ ఏదో వస్తే ఇలా ఆలోచించి తెలియకుండా ఇలా అన్నాను, అమ్మో ఇలా అని అంటే. అజ్ఞాతవాసి రిలీజుకు ముందే ప్రేక్షకుల హృదయాలను కొట్టాడు లూటి. దట్స్ ద బ్యూటీ.
ఓకే, నెక్స్ట్ సాంగ్ వినడానికి మనందరం రెడీ అయిపోయాము. ఇన్వైట్ చేసేస్తున్నాను ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు. ఎర్రగా తడిపెడే ఏ రాక్ష రక్తమో నిండినే కోరగా మెరిసెనే పసికరిక అంచునో కిరణమే మెరుపుల దీపం చమురల్లే చీకటి వంపి మబ్బుల్లో వెలుతురు నింపి చిరు జల్లులు కురిపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నేలకు కట్టి రెండిటిని కలిపేస్తాడే అయ్యోరే నరికెనే అబ్బా అని అనలేదని పసిదూరనే నరికెనే గొడవలి భుజమున వేసి కొరుకే కోటకు కదిలే దర్పను ధనువుగా విసిరే పార్వగ రాముడు వీరే. ఆయన అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడటం చాలా కష్టం. ఆయన వైపు చూడబోట్లేదు నేను. షూటింగ్లో కూడా చాలా తక్కువ మాట్లాడాను సార్ తోటి. అదేంటని తెలీదు, ప్రేమ భయమా, ఐ డోంట్ నో. ఐఎమ్ లైక్ అ మేజర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే మీరందరూ సినిమాల్లో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అయ్యారు. నేను చిన్నప్పుడే ఆయన ఫ్యాన్ని. మా ఇంటికి ఒకసారి సార్ వచ్చినప్పుడు ఒక కొత్త ఎల్డి ప్లేయర్ని ఒకటి తెచ్చారు మా డాడీ. అది ఎలా కనెక్ట్ చేయాలి మా ఎవరికి తెలియదు. పొద్దున్న వచ్చింది సాయంత్రం దాకా దాన్ని ముందు పెట్టుకుని కూర్చొని చూసాము, కానీ దాంట్లో సినిమా చూడలేదు మేము. కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు అన్నయ్య ఇట్లా కనెక్ట్ చేయాలి కొంచెం మీకు తెలుసా అని అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కూర్చొని ఆ వైర్లో 100 వైర్లోనే దానికి మొత్తం కనెక్ట్ చేసి మాకు జురాసిక్ పార్క్ మూవీ సినిమా చూసాం సార్. సో అప్పటి నుంచి ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళి ఎక్కడైనా దూరం నుంచి చూడాలని చెప్పి నాకు అనిపించేది. థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు. ఆయనతో పనిచేసి ఒక భాగ్యం కలిగింది. ఇట్ వాస్ ద ప్లెజర్ టు వర్క్ విత్ ద ఎంటైర్ టీమ్, సచ్ బిగ్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ January 10th పవన్ కళ్యాణ్ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా స్టైలిష్ గా, ఇంకా పవర్ఫుల్ గా, ఇంకా యంగ్ గా చూడబోతున్నారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా నా లైఫ్లో జరిగిన ఒక గొప్ప విషయం. ఇది ఒక పెద్ద సినిమా మాత్రమే అని కాదు, but mainly because of the special people and the amazing journey we all went through. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పవర్ స్టార్ పక్కన నించోవడం ఒక బ్లెస్సింగ్ అంటే to act alongside him is an absolute blessing. It's an honor to act with you. Thank you, sir, so much for this beautiful experience. Trivikram, sir, my most favorite. మీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. I hope, I wish and I pray మీతో మళ్ళీ పని చేయాలని. The support, the encouragement, his wise words. Thank you, sir, so much. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు సార్, వంశీ సార్, ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా and bringing Trivikram sir's grand vision forward. Thank you so much. Anirudh, thank you for giving us such outstanding music. Congratulations on your successful debut in Telugu. I'm sure you have a long way to go here in Telugu. Kirti, it was nice working with you and I wish you all the best. I'm going to try and talk in Telugu. So, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి.
ముందు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ హారికా హాసిని క్రియేషన్స్. థ్యాంక్ యూ వంశీ సార్. Second, my director. Thank you, sir. You're one of the coolest directors I've worked with. You're too cool. He and the combination, Pawan Kalyan sir and Trivikram sir, is magical. So, very happy to be on this project. Chala thanks, sir. Naki character ichinanduku. And Ani, I think Abbai pencil laga untunaru, but his voice is magic. So you can't judge him by how we see him. Thanks, Ani, and it's my third movie with Ani, so happy to be a part of the hat trick. And Mani sir, DOP, thank you Mani sir, we are missing you here. You're there. So definitely when you see the movie you'll know what he's done. Prati frame oka painting laga undi. So thank you sir, thank you for making us all look good. And thank you all co-actors, all technicians. Just give me 1 minute, I'll just finish my speech. Just give me 1 minute. ఒక్క నిమిషం ఇవ్వండి, నేను ఫినిష్ చేశాను. All co-actors, technicians, assistant directors, art assistants, camera assistants, everyone. I don't want to, I hope I'm not missing any names. And Anuki నాకు ఈ మూవీలో చాలా మంచి కెమిస్ట్రీ ఉంది, that you will see on screen. So we both are very good friends in the movie, just like how we are in real. So you'll see that. And last but not the least, it's not easy to be a star, and it's not easy to be power star. So sir, thank you so much Kalyan garu. It's a great opportunity to have worked with you. My mom got an opportunity to work with Chiranjeevi garu in this movie Punnami Nagu. So it's a big blessing and pleasure that I've acted with him. Thank you sir. And he after this movie I was a fan of him on screen. After this movie I'm a fan of him off screen also, for what he is. Thank you sir. And so thank you everyone. We'll see you for Sankranti, and advance Sankranti Shubhakankshalu. Thank you. ఆడియో లాంచ్ లోకి వెళ్ళేటువంటి ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 25th మూవీ సెలబ్రేషన్స్ లో భాగంగా మీ అందరికీ కనువిందు చేయడానికి కాసేపు ఓన్లీ పవర్ స్టార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కాసేపు స్టేజ్ అంతా పవన్ కళ్యాణ్ గారిదే, కళ్ళు మీవి, తనివి తీరా చూసుకోండి. అజ్ఞాతవాసి ఆడియో సిడీని లాంచ్ చేయబోతున్నారు. వాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా, ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా,
శరీలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్ని. అందరికీ నమస్కారం. ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి నేను చెప్పాలి అంటే నాకు గుర్తుకొచ్చే మాట ఒకటే, దాంతో మొదలుపెట్టి దాంతోనే పూర్తి చేస్తాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీరు తెర మీద చూస్తున్న దాని వెనకాల ఇంతమంది మహానుభావులు పనిచేశారు. వీళ్ళలో ఏ ఒక్కడు తక్కువడు కాదు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి. ఇంత పెద్ద సినిమాని ఇన్ని కోట్ల మంది జనం మనసుల్లోకి ఒక్కసారిగా తీసుకెళ్ళిపోగలిగిన సత్తా ఉన్నవాడు ఎవడు? ఆయన గురించి మాట్లాడే ముందు నేను ముఖ్యంగా చెప్పాల్సిన మరో వ్యక్తుల గురించి మర్చిపోయాను. ఈరోజు మన పాటల పండగ, దీనికి అతి ముఖ్యమైన వాళ్ళు. పాట మన దాకా రీచ్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి? మాట కావాలి. ఆ మాటని రాసినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నేను ప్రపంచానికి చాలాసార్లు చెప్పున్నాను. ఎందుకంటే తెలుగు పాటకి శిఖర స్థాయి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగు పాట అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి సీతారామశాస్త్రి గారు. ఆయన ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు, నీ సినిమాల్లో ఆయన ఎందుకు పాటలు రాయట్లేదు అని. ఆయన రాసేంత పాటలు నా సినిమాలో ఉండట్లేదు, అది నా సమాధానం. సో ఈసారి ఆయన ఒక కవిలో ఒక యువకుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ మనసుకి యవ్వనం చనిపోదు అని ఈ పాట గాలివాలుగా పాటలు ఆయన మరొకసారి మళ్ళీ మనందరికీ ప్రూవ్ చేశారు. సో ఆయన పక్కనున్న శ్రీమణి కంటే నాకు ఆయనే ఎక్కువ యువకుల్లో కనిపిస్తున్నారు. సో శ్రీమణి, ఐఎమ్ సారీ, క్షమించాలి నువ్వు. ఓకే. సో తర్వాత నేను చెప్పాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి, 6 అడుగుల బుల్లెట్ దగ్గర నుంచి నాతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రీమణి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్ రైటర్స్ ఆఫ్ తెలుగు సినిమా. నాకు తెలిసి ముందున్న భవిష్యత్తు ఆయన వేసిన టార్చ్ లైట్లో నడుచుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమణి. ఓకే. ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. 2 నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన ఆ సమయంకి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2వ నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేనేమడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు మీరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదే బయట పెట్టుకోకూడదు. ఎందుకంటే అదంత బాగోదు. మన అమ్మ అంటే మనకెంత ఇష్టం మనం చెప్పుకోం, మన స్నేహితులంటే మనకెంత ఇష్టం మనం చెప్పుకోం. అలాగే కళ్యాణ్ గారు ఎంత ఇష్టం నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆయనతో మళ్ళీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కోరుకునేంత ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో నేను ఎక్కడ మొదలు పెట్టానో మనం అక్కడే పూర్తి చేద్దాం. ఎందరో మహానుభావులు తెలుగు సినిమాని శిఖరం మీద నిలబెట్టిన మల్లీశ్వరి బిఎన్ రెడ్డి దగ్గర నుంచి బాహుబలి రాజమౌళి వరకు మహానుభావులు, అందరికీ నా వందనాలు. గాలిపెంచల నరసింహారావు గారి దగ్గర నుంచి, సుసర్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి, అనిరుద్ధ రవిచంద్ర వరకు తెలుగు పాటని మన ఇళ్లలోకి తీసుకొచ్చిన మహానుభావులు ఎందరో, వాళ్ళందరికీ నా వందనాలు. మార్కస్ బాట్లే, రవికాంత్ నగాయిచ్, నాకు ఇష్టమైన మహా దిగ్దర్శకులు విన్సెంట్ గారు, అక్కడి నుంచి మణికంఠన్ వరకు మనకి ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. ఎస్వి రంగారావు దగ్గర నుంచి
రావు రమేష్, బొమ్మని రాణి, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి వరకు ఎందరో మహానుభావులు తెలుగు సినిమాకి, వారందరికీ నా వందనాలు. సావిత్రి, జమున, కాంచనమాల, కన్నాంబ దగ్గర నుంచి కీర్తి సురేష్, అను ఇమాన్యుల్ వరకు ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నమస్కారం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. సినిమా నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమయంలో జానీ అనే సినిమా నాకు ఫెయిల్ అయిన తర్వాత నాకు సినిమా పెద్ద ఓటమి నా పెద్ద ఏం అనిపించింది. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోయినంతగా తల కొట్టేసినట్టుగా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటే నాకు నిజంగా వైరాగ్యం, విరక్తి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు ఒక 1000 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన అందేంటంటే హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బ్. దట్స్ వాట్ సెట్. ఫెయిల్యూర్కి ఆయన పెట్టుకుంది అది, ఇలా కాదు ఇంకోలా చేయాలని. అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు నాకు ఇలాంటి సమాజం మధ్య, ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండకూడదని చెప్పి నాలో నేను ఒక గోడ కట్టేస్తున్నాను. విరక్తి, వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దగ్గర వాళ్ళందరూ, సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ నేను లోపలికి వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది, నన్ను బతికించింది మీరు. నేను చేయూతనిచ్చేవాళ్ళు, నేను అండగా నిలిచిన వాళ్ళు నాకు ఎప్పుడు నిలబడలేదు, కానీ మీరు నిలబడ్డారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీకోసం నాకు కూడా చొక్కా దించుకోవాలంటది, గుండెలు పంచుకోవాలంటే. ఇందాక మన అభిమానులు ఒకళ్ళు వచ్చేసినప్పుడు నాకు ఆ అభిమానం నాకు తెలిసి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నాకు కించపరచాలని ఉండదు. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో ఒక్కోసారి నేను మీ అందరితోటి 1-on-1 నేను కలవలేకపోవచ్చే కానీ నా మనసు ఎప్పుడు మీకోసం, నా గుండె ఎప్పుడు, నా హృదయం ఎప్పుడు మీకోసం కొట్టుకుంటా ఉంది. నా రక్తం పంచుకు పుట్టిన నా కుటుంబానికి కూడా నేను కోప్పడలేదు, కానీ నేను త్రివిక్రమ్ గారి మీద కోప్పడగలను. నాకు ఆ చనువు ఉంది ఆయనతోటి. నాకు అంత సాన్నిహిత్యం ఉంది ఆయనతోటి. నేను పంచుకోగలను, మీతో ఎంత హృదయం విప్పి పంచుకోగలను, ఆయనతో కూడా అంత విప్పి పంచుకోగలను. నాకు బలంగా నిలబడ్డ వ్యక్తి, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కొన్ని కవితలు చెప్పి, ఒక గుంటూరు శేషన్ శర్మని చెప్పి నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చాలా చిన్న వయసు, అంటే వయసు ఉండగానే భుజాలు కుంగిపోయి బరువుకి 1 టన్నుల బరువు పెట్టి కుంగిపోయినట్టు నీకు ఎప్పుడు అనిపించింది ఆ వయసులో? అంటే అలాంటి పరిస్థితులు నిజంగా నేను ఉండేవాడిని. దానికి కారణం నా మానసికంగా నేను ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునేవాడిని. అందుకే నాకు కుంగిపోయే భుజాలు, బాధ ఉండేది. కానీ నా దగ్గర పరిష్కారాలు ఏమి, సమాధానాలు లేవు. కేవలం బాధే ఉంది, ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది, కన్నీళ్లే ఉన్నాయి, ఇంకేం లేదు. కానీ నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే ఈ సినిమాలో నిర్మాత రాధాకృష్ణ గారు. నాకు ఎందుకంటే నిర్మాతలు ఎప్పుడు నా మీద పెట్టుబడి పెట్టి తక్కువలో తీసేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని ఆలోచించేవాళ్ళు, కానీ సినిమాకి ఎంత కావాలో పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత అండగా నిలబడాలో అని నిర్మాతలు చాలా కనుమరుగు అయిపోతున్న ప్రస్తుత కాలంలో తిరిగి పాతకాలపు విలువల్ని,
తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు. ఏం నమ్ముతానంటే, మనం ఎవరైతే మన మీద పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మీరు ఆనందంతో మీరు సినిమా చూడటానికి వస్తారో, మేము తిరిగి అది రెసిప్రొకేట్ చేయనప్పుడు అది ద్రోహం అవుతుంది, చాలా తప్పు అవుతుంది. నేను డబ్బులు వదులుకోవడానికి సిద్ధమైనాక ఎందుకు సిద్ధమవుతానంటే, ఇంత ఆశతో మీరు అందరూ వచ్చినప్పుడు మాదైన ప్రయత్నం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మాలో కలుషితం ఉండకూడదు, డబ్బులు దోచేయాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకని నేను ఎంతో కొంత నిలబడ్డ ప్రయత్నం. అలాంటి నిర్మాత నాకు రాధాకృష్ణ గారితో దొరికారు. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు అనేక మంది సంగీత దర్శకులు, నాకు ఇష్టమైన పాట మీ అందరికీ, నేను బాగా మ్యూజిక్ వింటాను, ఆ కొలవరి ఆ పాట చాలా వింటుంటాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సో అనిరుద్ చూడగానే ఆయన పాటలు ఇవన్నీ వినగానే, ముఖ్యంగా కొలవరి పాట వినగానే అది నేను రకరకాలుగా విని ఒక్కనే కూర్చున్నప్పుడు డాన్స్ చేసే పాట అది. మీరు ఎవరు చూడకపోవచ్చు, సినిమాల్లో డాన్స్ చేయకపోవచ్చేమో కానీ, తక్కువ చేస్తానేమో కానీ, ఒక్కడే ఉన్నప్పుడు ఎంతో కొంత ఊగుతాను. అలా నాకు ఇష్టమైన మైకేల్ జాక్సన్ తర్వాత నాకు అంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నాకు అనిరుద్. అలాగా ఇందాక ఆది గురించి చెప్పాలంటే, ఆది వాళ్ళ నాన్నగారితో నా మొదటి సినిమా చేయాలి, ఆయన డైరెక్టర్, కానీ కుదరలేదు చేయడానికి. అప్పటి నుంచి నాకు ఆది బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి. అది ఏం చేసావు నాకు ఇందాక చెప్తుంటే 2-3 సార్లు చెప్పారు, కానీ నేను చేశాను నాకే డౌట్ వస్తుంది, మేబీ చేసి ఉండొచ్చు కూడా, అప్పుడు గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ ఆది, నైస్ వర్కింగ్ విత్ ఆది. అలాగా నాకు స్నేహితులు లాంటి శ్రీనివాస్ రెడ్డి గారు, నర్రా, నాకు ఇష్టమైన భరణి గారు, రావు రమేష్ గారు, శర్మ గారు, అలాగే బొమ్మని ఇరానీ గారు, ప్రతి ఒక్కరికి, ఇలాంటి మహానటులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకునేది, మాదైన వంతు మేము కృషి చేశాం. ఇందాక ఇప్పుడు చెప్పడం అను ఇమాన్యుల్, నా ప్రతిసారి కొంచెం అను ఇమాన్యుల్ అండ్ కీర్తి సురేష్ అంటే, నాకు ఎప్పుడు కూడా హీరోయిన్స్ తోటి సినిమాలు చేస్తున్నప్పుడు వారి గొంతు ఇవ్వటం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. వాళ్ళ ప్రొఫెషనలిజంకి, వారి సిన్సియారిటీకి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమా అంతా భారతదేశం ప్రతి మూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, బొమ్మని రాగాని దగ్గర నుంచి, కన్నడ నుంచి ఫైట్ మాస్టర్, అలాగే తమిళనాడు నుంచి మేడం ఖుష్బూ గారు, ప్రతి ఒక్కరు ఇలా దేశం అంతా కలిసి ఈ సినిమాలో అజ్ఞాతవాసిలో ఉన్నారు. The entire crew of this country is represented by every part of our nation. I'm proud of that. I take pride in it. మీ అందరికీ ఇంకొక మారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ప్రేమ అభిమానాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.